నైస్, బాగుంది, చాలా బాగుంది. Now, tell me. Yeah. Hey guys, welcome back to Kachi Nanti and Ramesh Vlogs. Today we are Katya Ramesh Vlogs kaadu. Katya Ramesh Vlogs. Kachi and Ramesh Vlogs. Welcome back because today we are going to London Bridge. By the way, it's London where the bridge opens. Yeah. Today it will open or not, we don't know, right? Yeah, and I don't know. Will we be slow? Will we be fast? For the train? Oh, no, but I can't shoot like that. Yeah. When we go fast. So, yeah. Yes, today we are going to Central London. Yeah. ఎందుకు వెళ్తున్నాం ఐషు? And it's because we're saying bye bye to you because you're going in 10 days. So we're going to have some 10 days already finished. Now only 3 days. 3 days. Yeah, 3 days to go. So there's only 3 days. So Yes. it's almost time for them to go to India. Yes. So we're going to London and we'll hang one more time with Auntie. Yeah. Can I see it? Yeah, you take the sanitizer. By the way, it's a milkshake Peppa Pig. Is it? Yeah, Is it a smells sanitizer? Like milkshake. It smells like milkshake. You can smell it. Yeah, it's so Strawberry nice. milkshake. దివిత్ నువ్వు కూడా శానిటైజ్ చేసుకుంటున్నావా? It's called strawberry milkshake Peppa Pig has it. Okay. You are wearing mask? Because the coronavirus, we won't spread coronavirus. Again, tell me why you are wearing mask? It's because there's coronavirus and we don't want to spread coronavirus. In case we cough or sneeze, we need this. Wow. Another train. Train. నేనైతే ఉన్నిలేండి N95 అది రీయూజబుల్ కదా. అండ్ లుక్ అట్ మై ఫేస్. Hey guys, welcome to Kachi. Kachi This is the mask. This is the mask. You should not take the mask when you are outside. You have to always keep. Then why are you taking off? I'm just talking, that's right. Now fine, right? Look at my mask. Did you hear me? Am I audible? Yeah, it's Am a I little audible? bit fine. Yeah. Yeah, even I have a mask. Yeah. Even Divit is wearing mask. He likes his animals. Even Parvati Akka is having mask. Everyone are Look in at mask. the horse picture. Huh? ఈ వీడియో వచ్చి జూలైలో మేము లండన్ టు ఇండియా ట్రావెల్ అవ్వక ముందు వెళ్ళిన వీడియో అండి. సో ఎప్పటి నుంచినో పోస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం కానీ అసలు కుదరలేదు. సో ఫైనల్గా ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మెయిన్గా సెంట్రల్ లండన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే 3 months నుంచి అనిరాని అస్సలు బయటికి తీసుకెళ్ళట్లేదు కదా. సో సడన్గా ట్రావెల్ అంటే తను ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు. అండ్ చాలాసేపు బయట ఉండాలి, కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి కదా. సో ఒకసారి ట్రావెల్ అవ్వక ముందే ఒక 3-4 hours బయట స్పెండ్ చేసి వస్తే తను ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా తెలుస్తుంది కదా అన్నట్లు బయటకు వెళ్దామని అనుకున్నాము. సో ఎక్కడికో వెళ్ళేది ఎందుకు, లండన్ బ్రిడ్జ్కి వెళ్తేనే బాగుంటుంది కదా. అండ్ ఇట్స్ అవర్ ఫేవరెట్ ప్లేస్ కూడా. మళ్ళీ ఒక్కసారి ఇండియాకి వస్తే ఎప్పుడు వెళ్తామో కూడా తెలీదు. అందుకనేసి ఒకసారి వెళ్ళేసి వద్దాంలే అన్నట్లు వెళ్ళామండి. వి రియల్లీ హ్యాడ్ ఏ వెరీ నైస్ ట్రిప్. మేము పార్వతి అక్క వాళ్ళం కలిసి వెళ్ళాము. ట్రైన్లో కూడా చాలా నీట్గా, అలాగే చాలా తక్కువ మంది కూడా ఉన్నారు. అండ్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే వెళ్ళాము. మేము వెళ్ళే టైంకే అక్కడ యూకేలో సిచ్యువేషన్ అనేది చాలా బెటర్గా ఉండింది. అందుకే సాహసించామన్నమాట. సో ట్రైన్ దిగేసాము. మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా నేను ట్రైన్ స్టేషన్స్ అన్నీ కూడా.
అండ్ ఇక్కడైతే కనుక బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా లాగా ఉంది. అంటే ముందంతా నార్మల్గా ఉండేది కదా, ఇప్పుడు అన్నీ కూడా పోస్టర్స్ చేసి పెట్టేశారు. లైక్ వేర్ యువర్ మాస్క్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు. అండ్ అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు. చాలా లెస్ క్రౌడ్ ఉన్నారనమాట ప్రతి చోట. ఈవెన్ స్టేషన్స్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా చాలా లెస్ క్రౌడ్ ఉన్నారు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అనిరా కూడా 4 hours దాకా కూడా అస్సలు ఏ ఇబ్బంది పెట్టకుండా అడ్జస్ట్ అయిపోయింది. సో కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, చాలా మంచిగా జర్నీ అవుతుంది అన్నట్లు. జర్నీ వీడియో ఆల్రెడీ కూడా చూసారు కదా మీరు. అండ్ సెంట్రల్ లండన్కి వెళ్ళే ముందే కొంచెం ఫ్రెండ్స్ని అడిగి కూడా కనుక్కున్నాము, లైక్ ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ అనేసి. సో చాలా తక్కువ క్రౌడే ఉన్నారు, మీరు ప్లాన్ చేయొచ్చు అని అన్నారు. సో ఫైనల్గా ఒక్కసారి సెంట్రల్ లండన్కి వెళ్ళి విజిట్ అయ్యేసి వచ్చేసామన్నమాట. చిన్న ఇటు సైడ్ అటు సైడా ఇట్లా లోపలికి వెళ్ళగానే వచ్చేస్తుంది. ప్రతి చోట పెట్టేస్తారు కదా. ఫైనల్లీ అయితే వచ్చేసామన్నమాట లండన్ బ్రిడ్జ్ దగ్గరికి. జస్ట్ స్టేషన్ బయటకు వచ్చాము. ఎన్నిసార్లు శానిటైజ్ చేసుకున్నాము. సేఫ్టీ మెజర్స్ మాత్రం భలే పెట్టారు యాక్చువల్లీ. నీ మాస్క్ ఏది? ఓకే, ఇంకా అవసరం లేదా? మెయిన్ అంటే ఇక్కడ ఓకే, అట్లీస్ట్ డిస్టెన్స్లో ఉంటాం కదా, ట్రైన్లో అంటే ఓకే తగ్గుతుంది. సో ప్రతి చోట శానిటైజర్స్ పెట్టడం, ప్రతి చోట శానిటైజర్స్, అందరూ మాస్క్ వేసుకోవడము. ఎయిర్పోర్ట్ అనే వస్తుంది నాకు. ట్రైన్ స్టేషన్స్లో అంతా కూడా స్టిక్కర్స్ అంటించేశారు 2 meters అలా అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఫైన్.
ఫైనల్గా లండన్ బ్రిడ్జ్ ట్రిప్ ఫినిష్ చేసుకొని ఇంకా ట్రావెల్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ లండన్ కూడా ఫినిష్ అయిపోయింది. లండన్ కూడా ఫినిష్ అయిపోయినట్టే. లాస్ట్ విజిట్ టు లండన్ బ్రిడ్జ్, ఫేవరెట్ ప్లేస్ కదా. రమేష్ ఖాతా తోటి మాది కూడా లాస్ట్ విజిట్. తర్వాత నేను రావచ్చేమో తెలీదు. కలిసి అయితే ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంటాను మన ట్రిప్స్ లలో కూడా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాం మనం. ఇండియాలో ట్రై చేద్దాం ట్రిప్స్. హైదరాబాద్ I don't have internet. How do we do it? అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, శానిటైజ్ చేసుకుంటూ ఉన్నాము. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. చాలా మందికి డౌట్ రావచ్చు అదేంటి మాస్క్ వేసుకోలేదు అనేసి. సో ఫొటోస్ తీసుకోవడం కోసం, వీడియోస్ తీసుకోవడం కోసం కొంతసేపు మాస్క్ తీసాం, కానీ కంపల్సరీ మాస్క్ వేసుకొనే ఉన్నామండి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. అదేంటి అంటే సెంట్రల్ లండన్లో అప్పటికి సిచ్యువేషన్ చాలా బెటర్ అయ్యింది. సింగిల్ కేస్ కూడా లేదండి ఆ రీసెంట్ టైమ్స్లో. అందుకని కూడా ఓకే కొంతసేపు తీసి పెట్టచ్చులే అని అనుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు. చాలా చాలా లెస్ క్రౌడ్ ఉన్నారు. యూజువల్గా నేను ఇంతకు ముందు కూడా మీకు లండన్ బ్రిడ్జ్ వీడియోస్ చాలా చూపించాను కదా మన ఛానల్లో. అప్పుడైతే చూసింటారు ఎంత క్రౌడ్ ఉన్నారు అనేసి. ప్రజెంట్ అయితే అసలు అందులో 10 to 20% కూడా లేరనమాట. సో అందుకోసమే కొంచెం మాస్కులు తీసి అలా ఉండినాము. సో వి రియల్లీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైమ్ అండ్ వెరీ నైస్ ట్రిప్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా గుడ్ బై చెప్పేసాము కూడా ఇంకా లండన్కి. అండ్ మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు దట్ యూకే మిస్ అయిపోతున్నాము మీరు వచ్చేసిన తర్వాత అనేసి. సో వాళ్ళకైతే కొంచెం మళ్ళీ యూకే గుర్తు చేసినట్లు కూడా ఉంటుంది కదా అన్నట్లు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.